కమల్ హాసన్ తో తన 13 ఏళ్ల రిలేషన్షిప్ కి బ్రేకప్ చెప్పేశాను అంటూ రీసెంట్ గా యాక్ట్రెస్ గౌతమి హెడ్లైన్స్ క్రియేట్ చేసింది. వీరిద్దరూ ఇన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రీజన్స్ ఏంటని గౌతమి బయట పెట్టలేదు అండ్ కమల్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బ్రేకప్ కు కారణం మొదట్లో కమల్ కూతురు యాక్ట్రెస్ శృతి హాసన్ అనే వార్త వినిపించింది. తండ్రి కమల్ హాసన్ డైరెక్షన్ లో శృతి శభాష్ నాయుడు సినిమాలో యాక్ట్ చేస్తోందన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా గౌతమి పనిచేస్తోంది. ఓ కాస్ట్యూమ్ విషయంలో గౌతమి శృతిల మధ్య గొడవ జరిగిందని, ఇందులో కమల్ శృతికి సపోర్ట్ చేయడం గౌతమికి నచ్చలేదని టాక్ ఉంది. ఆ తర్వాత కమల్ అండ్ గౌతమిల మధ్య దూరం పెరగడానికి కారణం యాక్ట్రెస్ ఆండ్రియా అని కూడా న్యూస్ వినిపించింది. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ కూడా వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమట. కమల్ మూవీ శభాష్ నాయుడులో రమ్యకృష్ణ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. షూటింగ్ లో భాగంగా గౌతమి అండ్ రమ్యల మధ్య ఓ కాస్ట్యూమ్ విషయంలోనే గొడవ జరిగిందట. గౌతమి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ నచ్చలేదనడంతో ఈ గొడవ స్టార్ట్ అయిందని, ఇక్కడ కూడా కమల్ హాసన్ రమ్యకే సపోర్ట్ చేయడంతో గౌతమి మనసు విరిగిపోయిందని రూమర్ ఉంది. కమల్ తనని ఇగ్నోర్ చేస్తున్నాడన్న భావనతో గౌతమి రిలేషన్ ని కట్ చేసిందని వినికిడి. సినిమా వార్తలు, విశేషాలు, ట్రైలర్ రిలీజ్ నుంచి పోస్టర్ పడేదాకా, టాప్ హీరోల ఇంటర్వ్యూలు, హీరోయిన్ల తుంటర్వ్యూలు, బుల్లితెర నుంచి వెండితెర దాకా టోటల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ల్యాప్టాప్ లేదా మీ మొబైల్లో మీకోసం. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.